ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకొని వెళ్లిన గ్రామాల ఎలక్షన్స్ ముందు అభివృద్ధి చేస్తామని చెప్పిన పాలకులు మాటలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. వెళ్లిన గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్నారు. లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో అమర నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్, వంగ దేవేందర్ రెడ్డి, సుకోజీ, రమేష్ చారి, ప్రతాప్, రాకేష్ యాదవ్, మ్యాన అజయ్, ప్రకాష్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2016లో ఏర్పాటు అయిన తర్వాత మరి అభివృద్ధి లక్ష్యంగా 2018లో మాకు వద్దు మొర్ర అంటే ఆనాడు మరి 7 విలీన గ్రామాలను మరి మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మేము అభివృద్ధి చేస్తాం, మీకు అనేక రకాలుగా ప్రజలను ఆదుకుంటాం మరి అనేక రకాలుగా మాటలు చెప్పినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆ రోజు అనేక మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఈనాడు చూసుకుంటే మరి అభివృద్ధి లేక ఈరోజు విలీన గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కనీసం కూడా స్పందించడం లేదు. మరి ఎన్నికల సమయంలో మళ్ళీ మీరు తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు ఎటువంటి వ్యవస్థ మనకు కనబడడం లేదు. మరి మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉండకుండా మరి హైదరాబాద్ లో పర్యటన చేస్తూ మరి ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకుంటాడు, విలీన గ్రామాల ప్రజల సమస్యలు పట్టించుకునే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ఎవరైతే కేకే మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారు కూడా స్పష్టంగా బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. మేము వెంటనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి సభాపూర్వకంగా మీడియా పూర్వకంగా వారు తెలియజేయడం జరిగింది. 7 విలీన గ్రామాలకు మరి అధిక ఓట్లు ఈరోజు గ్రామ పంచాయతీల ప్రజలు మరి కేకే మహేందర్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈరోజు రాష్ట్రంలో మరి రావడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రజలు వాళ్ళు ఆదుకోవడం జరిగింది. మరి ఈనాడు మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి గారు, అన్నా మీరు ఏ రోజు మాట ఇచ్చిరో మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు సంవత్సరం రోజులు దగ్గర పడతా ఉంది, అయినా ఇప్పటికి మీరు ఎందుకు స్పందించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి విలీన గ్రామాల్లో మీరు పర్యటన చేయండి. ఈరోజు మనుషులు చనిపోతే కనీసం శ్మశాన వాటికకు వెళ్ళలేకుండా మరి బుడదలో కూడా కావాల్సినటువంటి పరిస్థితులు విలీన గ్రామాల్లో కనబడతా ఉన్నాయి. అటు సర్దాపూర్లో చూసుకుంటే శ్మశాన వాటిక కరువైపోయింది. రగుడులో కనీసం మనకు వ్యక్తి చనిపోతే కనీసం అక్కడికి పోలేని పరిస్థితి, విద్యుత్ దీపాలు లేక చీకట్లో దాన సంస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మరి కేకే మహేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, అన్న మీరు వెంటనే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలి. మేము అనేక రకాలుగా అనేక రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. విలీన గ్రామాల్లో మరి ఎటువంటి వసతులు లేవు, అభివృద్ధి నోచుకోవడం లేదు, వెంటనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆనాటి రోజులలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి విలీన గ్రామాల సమస్యల పైన కొట్లాడిరో వారందరూ కూడా మీరు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల తొందరలోనే ఆమర నిరాహార దీక్షలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. దయచేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, విలీన గ్రామాల్లో ఏవైతే సమస్యలు లేవో వాటిని వెంటనే పరిష్కరించి మరి వెంటనే గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.